హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వర్ణ. రస్కులతోటి కట్లెట్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ముందుగా మిక్సీ జార్లో రస్కుల్ని ఇలా 2 సగాలు చేసి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ రస్కుల పౌడర్ని బౌల్లో వేసుకోవాలి. తర్వాత ఇందులో 2 స్పూన్లు బియ్యపిండి వేసుకోవాలి. అంటే తినేటప్పుడు మరీ మెత్తగా లేకుండా కొంచెం క్రిస్పీగా ఉండటం కోసమని బియ్యపిండి వేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన క్యారెట్, అలాగే కొద్దిగా కరివేపాకు, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూను సాల్ట్ వేసి అన్నీ బాగా ఈ పౌడర్లో కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. నీళ్లు కూడా ఎక్కువ పట్టవండి. 4-5 స్పూన్లు నీళ్లు పోసుకుంటే సరిపోతుందండి. చూడండి, మనం చేతితోటి లడ్డు చేస్తే ఇలా వచ్చిందనుకోండి, పర్ఫెక్ట్గా మనకి వచ్చినట్లే. ఇప్పుడు చేతులకి ఆయిల్ అప్లై చేసుకుని కట్లెట్స్ చేసుకోవటమేనండి. ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి. తర్వాత బౌల్లో 4 ఎగ్స్ కొట్టుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్స్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలండి. వేసిన తర్వాత ఎగ్ని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసిన తర్వాత 2 స్పూన్లు నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు వేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 స్పూను ఆయిల్ పోస్తే సరిపోతుందండి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకుని కట్లెట్ని ఎగ్లో డిప్ చేసి ప్యాన్లో వేసేసుకోవటమేనండి. తక్కువ ఆయిల్ తోటి సింపుల్గా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్గా పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. స్టవ్ మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలి. అప్పుడే లోపల వరకు వేగి క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటాయండి. నేను చేసి చూపించిన రస్కులతోటి కట్లెట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.